టైటిల్ ఏది? దేవుని పనికి రాని నీవు ప్రార్థించుట న్యాయమా అన్న ఆలోచనాత్మకమైన పాఠాన్ని ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వారులారా, దేవుని పనికి రాని నీవు అంటే దేవునికి పనికి రాడనా పనికి రాడనా? పనికి రాని. దేవుడి పని అనేది ఒకటి ఉంది. ఆ పనికి వచ్చేవాడు ప్రార్థన చేస్తే న్యాయం ఉంటుంది, ఆ పనికి రానివాడు ప్రార్థన చేస్తే అన్యాయం అవుతుంది. అంటే దేవుడికంటూ ఒక పని ఉంది అని అర్థమైంది. మన టైటిల్లో ఏమర్థమైంది? దేవుడికి పని ఉంది అని అర్థమైంది. దేవుడికి పని ఉన్నప్పుడు దేవుడు అందరినీ ఎటువైపు పిలుస్తున్నాడు? నా పనిలోనికి రండి, నా పనిలోనికి మీరు రండి అని దేవుడు పిలుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అవునా కదా? కానీ ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం యొక్క పరిస్థితి మీరు చూస్తే ఎలా కనబడుతుందో తెలుసా? అసలు మాకు పని లేదన్నట్లుగానే కనబడుతుంది. అవునా కదా? మాకు ఏ పని లేదు, మేము ప్రశాంతమైన వాతావరణంలో ఉండిపోతున్నాము అన్నట్లుగా వాళ్ళ వ్యవహారం మనకు కనబడుతుంది. పైగా ఇంకా వాళ్ళు ఎలాంటి పరిస్థితులు సమాజం అంతా కూడా దాపరించాయి అంటే, పిల్లలు అల్లరి చేస్తే తన దగ్గర పెద్ద స్టిక్ ఉంది, ఇక్కడ నుండి అక్కడికి వస్తుంది ఇట్లా, తెలుసా? ఎంత గొప్పగా వాళ్ళు బ్రతికిస్తున్నట్టుగా మనకు కనబడతారంటే, తెల్లటి వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధులం అన్నట్టుగానే కనబడతారు. అంటే పరిశుద్ధులం మేము అన్నట్లుగా కనబడుతుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని పనిలోనికి రావాలి అని బైబిల్ చెప్తుంది. కానీ వారు అనుకుంటున్నారు మేము దేవుడి పనిలో ఉన్న పరిశుద్ధులం అనుకుంటున్నారు. అనుకొని ఈ రోజు వరకు కూడా ఎన్నో ప్రార్థన గోపురాలు వేశాయి. ఈ ప్రార్థనలకు ఎన్నో పేర్లు కూడా వాళ్ళు పెట్టుకున్నారు. గొలుసు ప్రార్థన అని, ఇంకా 24 గంటల ప్రార్థన అని, స్తుతి ప్రార్థన అని, ఉపవాస ప్రార్థన అని, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అని, ఇలా ఎన్నో ప్రార్థనలు పెట్టుకొని వాళ్ళు ప్రార్థించడం అన్నటువంటిది మనకు ఆనవాయితీగా కనబడుతుంది. గిన్నిస్ బుక్ లో కూడా రికార్డ్స్ బద్దలు కొట్టినటువంటి పరిస్థితులు కూడా దాపరించాయి. కానీ ప్రార్థన చేస్తున్న వీరికి దేవుడి పని ఉందని అర్థం కాలేదా? ఆలోచించండి. ప్రార్థిస్తున్న వీరికి దేవుడి పని ఉందని వారికి కూడా అర్థం అవ్వాలి. కానీ అర్థమైందా? అర్థం అవ్వలేదు. అర్థం కాకపోగా ప్రార్థించడమే దేవుడి పని అన్నట్లుగా వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఏం డిసైడ్ అయిపోయారు? ప్రార్థించడమే దేవుడి పని అనుకున్నారు. కానీ ఇలా ప్రార్థించడమే దేవుడి పని అయితే దేవుడి పనిలోనికి రమ్మని ఎందుకు అంటాడు? కోత విస్తారముగా ఉందని ఎందుకు చెప్తాడు? నా కాడి మోయండి అని ఎందుకు చెప్తాడు? నా కాడి సులువుగాను తేలికగాను ఉందని ఎందుకు చెప్తాడు? యవ్వన కాలమందు నా పని చేయండి అంటే ఏం పని ఇంతకి? అర్థం కాలేదు. ఇన్ని వాక్యాలు వారు చదవలేదా? చదివారు. బంగారు వాక్యము చర్చి ఎంట్రన్స్ మనకు కనబడుతుంది. ఏమని? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్ని ఆపేశాడా? దాని కింద మరొక మాట పెట్టాడు, నా కాడి మోయండి, నా కాడి సులువుగా చాలా తేలికగా ఉంది. ఆ విషయం పక్కన పెట్టేశారు. ఈ పైన బంగారు వాక్యం మాత్రం రాసుకుంటారు. అంటే వీళ్ళకి ఏమర్థమైపోయిందంటే ప్రార్థననే పరలోకానికి చేర్చేస్తుంది, ప్రార్థననే పరలోకం వైపు మళ్ళిస్తుంది అన్న విషయం వాళ్ళకి బాగా అర్థమైపోయింది. అందుకే ప్రార్థన 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 ప్రార్థన. ఎంత భక్తి కనబడతారంటే మాట్లాడితే ప్రైజ్ ద లార్డ్, మాట్లాడితే హల్లెలూయా. అంటే ఈ రెండు డైలాగ్స్ బాగా వదిలేస్తూ ఉంటారు. మాటలు ఎక్కడ కనబడతారు ప్రైజ్ ద లార్డ్ అనేస్తారు సింపుల్ గా. అసలు ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటో కూడా వస్తుంది. చాలా సందర్భాలలో కూడా సండే వర్షికులలో కూడా హల్లెలూయా మాట్లాడితే హల్లెలూయా. ప్రసంగం చెప్పే విషయంలో కూడా ప్రసంగం క్లోజ్ అయ్యేంత వరకు 100 times హల్లెలూయా అంటాడు. ఎందుకు హల్లెలూయా చెప్పాలో కూడా తెలియదు. అంటే ప్రపంచ పరిస్థితులు ఏం బాగలేదండి. ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల పరిస్థితి అస్సలకే బాగలేదు. అందుకే నేను నైట్ మీద మాట్లాడాను. క్వశ్చన్ చేయండి, ప్రతి ఒక్కరిని మీరు క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేయనంత కాలం వాడికి ఆలోచన పుట్టదు. క్వశ్చన్ చేయడం మనం తగ్గించాం కాబట్టి ఈరోజు సమాజం అంతా మన దగ్గరకు రావడానికి ఇష్టపడట్లేదు. అందుకే మీరంతా మళ్ళీ పరిగెత్తాలి, అన్ని చర్చలకి పరిగెత్తాలి, ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయాలి, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేయాలి, ప్రతి ఒక్కరిని దేవుని వైపు మళ్ళించగలగాలి. ప్రార్థనలో పరిమితం అయిపోయారు. ప్రార్థన పరలోకానికి చేర్చదండి. ఈ ప్రార్థననే పరలోకానికి చేర్చదు అనేది ఒకవైపు అయితే, ఇలా ప్రార్థన చేస్తున్న వాడే పరిశుద్ధుడు అన్నట్లుగా మన క్రైస్తవులంతా కూడా వాళ్ళకే లెటర్లు రాయడం, ఉత్తరాలు రాయడం ఆనవాయితీ మారిపోయింది. అవునా? రాస్తాము రాయడం. టీవీలో స్క్రోలింగ్ కూడా వస్తుంది. ఏమని? మీ అవసరతల కోసం మాకు
రాయండి. అంతే కదా, మీ అవసరతల కోసం మాకు రాయండి అని ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే పక్కన ఏమిస్తాడు, ఇంకా ఫోన్ పే నెంబర్, గూగుల్ పే నెంబర్, అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? మీకోసం మేము ప్రార్థన చేయాలి అంటే సింపుల్ గా మీ అకౌంట్ లో నుంచి ఒక 500 ఒక 1000 రూపాయలు ఈ నెంబర్కి ట్రాన్స్ఫర్ పెట్టండి, అయితేనే మీకోసం ప్రార్థన చేస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన వాళ్ళు చేస్తే మాత్రమే దేవుడు వింటాడు, మనం చేస్తే వినమన్నట్లుగా డిసైడ్ అయిపోయింది. అంతే కదా, ప్రేయర్ టవర్స్ ప్రార్థన చేస్తే మీరు అన్ని డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి మేము బాగా సిగ్నల్ కు ఉన్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాం కాబట్టి మా ప్రార్థనలు దేవుడు వింటాడు, మీ ప్రార్థనలు దేవుడు వినాడు, అందుకే మాకు డబ్బులు పంపించారు. అలాగే అయిపోయిందా? ఇంకా ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక మైక్ కిందికి పెట్టాడు, ఒక మైక్ పైకి పెట్టాడు. పైకి ఎందుకు పెట్టావా మైక్ అంటే అది దేవుడి వైపు, ఇది సంఘం వైపు. ఇటువంటి పరిస్థితులు కూడా దాపరించాయి సమాజంలో. ఏమర్థమైంది? క్రైస్తవ్యంలో కూడా ఒక దైవజనుడు ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏమడుగుతున్నారండి ఈరోజు? అన్న ప్రార్థన చేసుకో అన్నారు. అలాగే అదే అడుగుతున్నారా, వేరే అడుగుతున్నారా? అదే అడుగుతున్నారు. ప్రార్థన చేసుకోండి సార్ అంటారు, ప్రార్థన చేసుకోండి అయ్యగారు అంటారు, ప్రార్థన చేసుకోండి అయ్యగారు అంటారు. ఎందుకు ప్రార్థన అడుగుతున్నారు? ప్రార్థననే వాళ్ళకు పరలోకానికి చేర్చేస్తుందన్న ఆ ధీమల వాళ్ళు బ్రతికిస్తున్నారు. కానీ ప్రార్థన పరలోకానికి చేస్తుందా? ఏ ఒక్కడైనా అయ్యా మా ఇంటికి వచ్చారు కదా, ఇక మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు కూర్చోబెడతా, ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని కూర్చోబెడతా, ఒక మంచి మాటలు దేవుడి గురించి చెప్పుకో అయ్యా అన్నవాళ్ళు ఉన్నారు. మనలో ఉన్నారా? మనలోనే ఉన్నారా? రాజన్న గారు వచ్చారు మన ఇంటికి చూసుకున్నాం ఒక రోజు, మరి రాత్రి అంతా ఇక్కడే ఉంటున్నాడు. ఒక గంట సేపు టైం కేటాయించి 10 నుంచి 11 గంటల దాకా అయినా సరే కొంచెం ఆయన విసిగించైనా పర్లేదు, ఒక 4 కూర్చుంటాం, మరి ఒక మంచి మాటలు చెప్తాడేమో అని ఆలోచిస్తున్నారు. ఆయన అలసిపోయినాడు, పడుకోలే, మనం మాత్రం సిద్ధంగా సరిపెడుతున్నాం అనుకుంటున్నాడు. ఆలోచించండి ఏం జరుగుతుంది పరిస్థితి. కానీ వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడో వినడో బైబిల్లో నుంచి ఒక మాటను చూపిస్తాను, ఆశ్చర్యపోతాను. ఎంతో మంది ప్రేయర్ టవర్స్ కట్టుకొని ప్రార్థిస్తున్న వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుందో లేదో బైబిల్ని అడుగుదాం ఒకసారి. బైబిల్ ఏం చెప్పిందో బైబిల్ అడుగుదామా? బైబిల్లో మంచి మాట రాయబడింది. ఏమని రాయబడింది? మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేయొద్దు అని దేవుడు ఏమని చెప్పాడా? చెప్పలేదు. ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. నిజంగా బైబిల్లో మనకు ఒక గొప్ప అవకాశం, ప్రపంచంలో ఎవ్వరికి దక్కనటువంటి అవకాశం మనకు మాత్రమే దక్కింది. ఏంటంటే దేవుడితో మాట్లాడే అవకాశం. ఒక సీఎంతో మాట్లాడగలవా? ఒక పిఎంతో మాట్లాడగలవా? కలెక్టర్తో మాట్లాడగలవా? ఈ ఎవ్వరితో మాట్లాడలేము మనం. అయినా దేవుడితో మాట్లాడే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు అంటే గొప్ప సంగతి కాదా? చాలా గొప్ప సంగతి. కానీ దాన్ని కూడా దుర్వినియోగపరిచారు ప్రపంచంలో ఉన్నటువంటి సమాజం అంతా. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ప్రార్థించొద్దు అని లేదు, ప్రార్థించాలి. కానీ ఎవరు ప్రార్థించాలో ఆ ఇన్ఫర్మేషన్ బైబిల్ ఇచ్చిందండి. చూడండి ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవరు ఎరుగుతున్నారు? పరిశుద్ధులైన వారు. పరిశుద్ధులైన వారు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. యేసుక్రీస్తు వారు చెబుతూ వారన్నారు, ఎడతెగకుండా మీరు ప్రార్థన చేయండి, ఎందుకంటే మీరు శోధనలోనికి ప్రవేశింపకుండా ఉండడానికి. వెరీ గుడ్. కానీ ప్రార్థించేటప్పుడు ఎవరి ప్రార్థన కూడా దేవుడు వింటాడు రాయబడింది అక్కడ. దేవుడు పాపుల మనవి ఆలకింపడు అంటే వినడు. అంతే కదా, వినడు. పాపుల మనవిని లక్ష్యం చేయడు. అయితే మీకు ఒక దీవ చేసింది ఇప్పుడు ఏంటి? అమ్మయ్య, పాపుల మనవి కదా ఆలకించండి, నేనైతే పరిశుద్ధి. అంతే కదా. ప్రార్థన చేస్తున్న వాళ్ళు చదువుతున్నప్పుడు కూడా అదే అనుకుంటారు వాళ్ళు. అలా అనుకునే కింద స్క్రోలింగ్ ఇచ్చేస్తారు. ఏమని? మేము పరిశుద్ధులం అండి, మేము చాలా పరిశుద్ధులం, తెల్లటి వస్త్రాలు వేసుకున్నాం, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం, ఏ అబద్ధాలు ఆడట్లేదు, ఏ చెడు కార్యాలు చేయట్లేదు, ఎవరిని దోచుకోవడం లేదు, ఎవరి డబ్బును ఆశించడం లేదు, యథార్థంగా ప్రార్థనలు మాత్రమే చేసుకుంటూ బ్రతికేస్తున్నాము, మేము మాత్రమే పరిశుద్ధులం అన్న ధీమతో ఈ మాట వాళ్ళకి అర్థమయ్యేదో అర్థం కాదు, నాకు అర్థం కాదు. అంతే కదా, వాళ్ళకి మాత్రం అర్థమైపోయింది ఏంటంటే దేవుడు పాపుల మనవి ఆలకింపడు. అందుకే మీరంతా పాపులయ్యా, మీరంతా డబ్బులు నాకు పంపించండి, మేము మాత్రమే పరిశుద్ధులం, మా ప్రార్థనలు మాత్రమే దేవుడు వింటాడు.
అనగానే కిందున్న వాళ్ళంతా కూడా భలే 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 కరెక్ట్ కరెక్ట్ చెప్పాను. ఎందుకంటే ముందరే పాపం చేసిన, నేను ముందరే పాపం చేసిన. నా ప్రార్థన ఎట్టి పరిస్థితులు వినడానికి మీరు మాత్రమే చేయాలండి. ఇదిగో 1000 రూపాయలు ప్రార్థన చెప్పాను, ప్రార్థన చేయవా? అంటే కిందున్న వారికి తెలియదు పాపం అంటే ఏంటో, ప్రార్థిస్తున్న వీరికి కూడా పాపం అంటే ఏంటో తెలుసా? తెలిస్తే ఈ మాట వారికి అర్థమైపోయేది. పాపం అంటే ఏంటి? అబద్ధం ఆడడమే పాపమా? వ్యభిచరించడమే పాపమా? దొంగతనం చేయడమే పాపమా? మోసం చేయడమే పాపమా? పాపం అంటే అసలు ఏంటి? బైబిల్ ఏం చెప్పింది పాపం అంటే? ఒక్కసారి సందర్భాన్ని చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక, బైబిల్ తీయండి అందరూ. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏం రాయబడింది అక్కడ? పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని బైబిల్ డెఫినేషన్ ఇచ్చింది. దీనికి కూడా వాళ్ళు ఎలా సమర్థించుకుంటారు తెలుసా? అవునండి, నిజమేనండి, కరెక్ట్ చెప్పారు బ్రదర్. మేము మాత్రం 10 ఆజ్ఞల నుంచి ఏ ఆజ్ఞను కూడా తప్పడం లేదండి. 10 ఆజ్ఞలకు 10 ఆజ్ఞలు మేము పాటిస్తున్నాము అంటారు. అలా కదా? 10 ఆజ్ఞలు మేము ఖచ్చితంగా పాటిస్తాం బ్రదర్. దశం భాగమా నెల తప్పకుండా ఇచ్చేస్తున్నాం. వేరే దేవుని మేము అసలు ఆరాధించడం లేదు. ఓన్లీ మన దగ్గరికి మాత్రమే వస్తున్నాం. నిన్ను వాళ్ళని పొరుగు మా చుట్టాలందరినీ ప్రేమిస్తున్నాం. 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞలు కూడా మేము తప్పడం లేదు బ్రదర్. పర్ఫెక్ట్ ఉన్నాం బ్రదర్. మేము మాత్రమే పరిశుద్ధులం. మాకు కాకపోతే దేవుడు ఎవరికి ఇస్తాడండి పరలోకం? అలాగే ఉంటుంది. అంతేనా కదా? అయ్యా ఆ సంఘస్థులు మాట్లాడుతున్నారు, అయ్యా మనకు పరలోకం రాదట, వాళ్ళ సంఘస్థులు మాత్రమే పరలోకం పోతారట. అయ్యా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నానయ్యా అని ఈ సంఘంలో ఉన్న ఒక స్త్రీ ఆ సంఘానికి చెప్పింది అనుకోండి. ఆ సంఘంలో ఉన్న పాస్టర్ ఏమంటాడు? వాళ్ళకి ఇక్కడిది వాళ్ళ పాస్టర్ మనం ఏం చేశాను నాకు తెలియదా? వాళ్ళకి అసలు పరలోకమే లేదు, మన సంఘమే పరలోకానికి వెళుతుంది అని చెప్పేవారు కూడా సమాజంలో లేకపోతుంది. కానీ పరలోకం ఎవరికి వస్తుంది, ఎలా వస్తుందో ఎవరు చెప్పారండి? బైబిల్ చెప్పాలి. బైబిల్ పాటిస్తున్నా నీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని నువ్వు చెప్పాలి. అంతేనా? బైబిల్ పాటిస్తే మన గుండెల మీద మనం చేయి పెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది నేను పరలోకానికి వెళ్ళలేను అన్న సంగతి. కానీ ఈరోజు గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పండి, నేను దేవుడి పని చేస్తున్నా, నాకు తప్ప దేవుడు పరలోకాన్ని ఎవరికి ఇస్తాడని చెప్పగలరా మీరు? సర్వసత్య వాక్యంలో మీరందరూ ఉన్నారు కదా, చెప్పండి. దొంగలని మీరు కూడా నిజమేనండి నేను మాట్లాడేది, మీరు బాధపడ పర్లేదు. దొంగ అలాంటి ప్రవర్తనలు మనలో కూడా దాపరించుకున్నాయి. చెప్పగలరా? చెప్పండి లేదు. కానీ నేను చెప్తానండి, నేను ఇలాగే ఇక్కడ ఇప్పుడు చచ్చిపోయినా నా అనుక్షణం దేవుడి గురించి ఆలోచనలు ఉంటాయండి. అన్ని కూడా ఎలాగైనా దేవుడి పని చెయ్యాలి అని తప్పన పడే ఒక తత్వాన్ని మనలో అలవర్చుకోవాలి. అలా అలవాటు ఉన్న నాడు ఎక్కడ దేవుడి పని ఉందన్నా ఏమైపోతాడు మనిషి? అలర్ట్ అయిపోతాడు. నేను మా సహోదరుడు రజనీకాంత్ నాతో పాటు వచ్చాడు. దేవుడి పని ఆలస్యం గురించి మాట్లాడుతుంటే తన ఒక విషయం గురించి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్పాను, దేవుని కూడా నేను లెక్క చేయను, వెళ్ళిపోదాం పదానంటే వెంటనే సైలెంట్ అయిపోయాడు బ్రదర్. అంటే అతనిలో కూడా ఇటువంటి ఫైల్ ఉండదు. ఒక రోజు దేవుడి పని అంటే పరిగెత్తేవాడు అలా పరిగెత్తడమే రావాలి. మనకి పని ఉంది కదా దేవుడి పని. కానీ ఆజ్ఞ అంటే ఏంటో, అతిక్రమం ఏంటో అర్థం కాక ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళంతా కూడా ధీమగా బ్రతికిస్తున్నారు. మరి పరాజ్ఞలో వీళ్ళన్నట్టుగా ఒకవేళ నిజంగా ఈ ఆజ్ఞలే దేవుడు ఇచ్చాడా? బైబిల్లో ఉన్నవన్నీ కూడా ఆజ్ఞలేనా? బైబిల్లో వ్రాయబడినవన్నీ ఆజ్ఞలే. మోషే గారు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆజ్ఞ అనేది వచ్చిందండి అని ఒకవేళ అనుకుంటే, మరి ప్రారంభంలో ఆదాము గారు ఏ తప్పు చేశారు? దేవుడు చెప్పిన మాటను తృణీకరించాడు. ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాటను త్రోసివేశాడు, లెక్క చేయలేదు. అలా లెక్క చేయకపోయినంత మాత్రాన దేవుడు ఏం చేశాడు? నువ్వు పాపము చేస్తావు.
అంటే మాట తప్పడమే పాపం. ఏంటి పాపం అంటే? మాట తప్పడం పాపం అండి. దేవుని మాటలు మనము మీరిపోవడమే పాపం. ఇప్పుడు చెప్పండి, పాపలమా మనమంతా పరిశుద్ధులమా? ఎంత గొప్ప ఒప్పుకుంటారు, పాపనండి నేను ఒప్పుకుంటాను కదా. పరిశుద్ధ జనాంగం అండి మనమంతా, రాజులం అండి మనమంతా. కానీ మాటని మీరిపోతున్నాం, ఆజ్ఞను అతిక్రమించి దేవుడికి ఇంకా దుఃఖాన్ని వదిలేసేస్తున్నారు. దుఃఖాన్ని దేవుడికి ఇప్పటి వరకు మిగులుస్తూనే ఉన్నారు. లేదండి నేను నిజంగానే దేవుడికి ఏ దుఃఖం పెట్టట్లేదు అంటారా? అది ఒక మాట చేయండి. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి నుంచి చదువుదాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించుడి. ఏమన్నాడు? మరియు మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎక్కడ ప్రకటిస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారా? ఇప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లా, అతిక్రమింపనట్లా? చెప్పండి. అతిక్రమించినట్లే కదా. మరి కనీసము టెక్నాలజీని వాడుకొని మన ప్రసంగాలను షేర్ చేయొచ్చు కదా. అది కూడా సువార్తనేనండి. సర్వలోకానికి ఎలాగూ వెళ్ళలేము కదా. దుబాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు షేర్ చేయి, వాళ్ళు వింటారు కదా దేవుని మాటలు. ఎంత అద్భుతమైన మాటలు ఈరోజు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఎంతమంది దగ్గర లేదు? చేయొద్దండి. లేదు, వాళ్ళు ఉన్నవాళ్ళు కాదు. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు చేయొద్దండి. ఇద్దరికి లేదు, వాళ్ళిద్దరిలో గురించి చేసేయండి. ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళిద్దరిలో గురించి చేయండి. మిగతా వాళ్ళంతా షేర్ చేస్తున్నారు కాబట్టి వీరిద్దరిలో గురించి షేర్ చేయండి. దేవుని మాటలు పంచుకోండి. ఇలా మనం వెళ్ళే పరిస్థితి లేనప్పుడు మరి ఏం చేయాలి? టెక్నాలజీనే కదా వాడుకోవాలి. లాక్డౌన్ లో మనం వెళ్ళే పరిస్థితి లేదు. ప్రసంగాలకు, సెమినార్లకు అవకాశాలు ఉన్నాయా? లేవు. ఎంతమంది అండి మన సహోదరులు యూట్యూబ్ లో లైవ్లు ఇచ్చారు, చూడలేదా? మనమంతా చూస్తాం కదా. ఇది కూడా గొప్ప అవకాశమే కదా. దాన్ని షేర్ చేయడం కూడా సువార్త ప్రకటించిన వాళ్ళని. కానీ ఈ రోజు ఈ సమాజంలో ఈ ఆజ్ఞను ఎవరైనా నెరవేరుస్తున్నారా? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటే ఎవ్వరు వెళ్ళడం లేదు. మరి ఆజ్ఞను అతిక్రమించిన వాడే కదా. ఇప్పుడు లోకంలోనికి వెళ్తే దేవుని మాటలు లోకంలోనికి వెళ్తాయి. ఇప్పుడు 24 గంటలు ప్రార్థన అని కూర్చుంటే ఇప్పుడు మరి లోకంలోనికి వెళ్ళాలి అంటే వారు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తారు. మరొక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎంతమంది ప్రభు వల్ల పాల్గొంటున్నారు? చేతండి. ప్రభు వల్ల పాలు పొందుతున్న వాళ్ళు ఎంతమంది? చేయొచ్చండి. ప్రభు వల్ల పాలు పొందుతున్న వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా. మరి ఎంతమంది అండి ఆయన మరణమును ప్రచురించుతున్నారు? ప్రచురించుతున్నామా? లేదు. ఆయన మరణమును గురించి, ఆయన మరణ త్యాగమును గురించి, ఆయన మన పాపాల కోసం పెట్టినటువంటి ఈ గొప్ప త్యాగమును గురించి ఏ ఒక్కడైనా సమాజంలో మాట్లాడుతున్నాడా? ఆజ్ఞను అతిక్రమించిన వారం కాదా? అంటే మాట్లాడమంటున్నాడు అంటే ఏం చేయమంటున్నాడు? పనే కదా. దేవుని మాటలు సమాజంలోనికి వెళ్ళి మాట్లాడమంటున్నాడు అంటే అది పని. సువార్తను ప్రకటించమంటున్నాడు అంటే ఇది ఆజ్ఞనే, అది ఆజ్ఞనే. మరి ఆజ్ఞను అతిక్రమించుతున్నామంటే ఆజ్ఞను అతిక్రమించిన వారమా కాదా? ఆజ్ఞను అతిక్రమించిన వారం. సమాజంలో ఉన్న వారు కూడా ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించుతున్నారా లేదా? అతిక్రమించుతున్నారు. కాబట్టి వారు ప్రార్థన దేవుడు వింటాడా? అందుకే అన్నాడు, ఏమన్నాడు? దేవుని పనికి రాని నీవు ప్రార్థించుట న్యాయమా? ఆలోచించండి. ఇప్పుడు ప్రార్థన పేరుతో 24 గంటలు ప్యాక్ అయిపోయావు అంటే ఎప్పుడండి లోకంలో ఉన్నవాడు బయట ఇక్కడికి వస్తాడు? లోపల ఉన్న నీవు బయటకు వెళ్తే బయట ఉన్న అతను లోపలికి వస్తాడు. లోపల ఉన్న నీవు లోపలనే ఉంటే బయట ఉన్నవాడు లోపలికి ఎలా వస్తాడు? సింపుల్ ఆలోచించండి. సింపుల్ లాజిక్ ఇది.
ఇప్పుడు ఆలోచించండి, పరిస్థితి మొత్తం ఇప్పుడు ఎలాగే ఉంది. లోపల కూర్చొని ప్రార్థన 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 ప్రార్థన. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళావు, బయట ఉన్నవాడు లోపలికి వెళ్తావు. అందుకే అన్నాడు, ప్రార్థన అనేది ఎవరితో మాట్లాడడం అంటే దేవుడితో మాట్లాడడం. దేవుడు మన ప్రార్థన వింటాడంటే వినడానికి రెడీగా ఉంటాడు. కానీ ఎప్పుడో తెలుసా, మనము పనిలో ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పనిలో ఉన్నామండి. మనం ఒక యజమానుడి కింద పని చేస్తున్నాం అనుకున్నప్పుడు, మనం ఒక పనిలో ఉన్నాము, మనం ఆ యజమానుడి పని మీదనే బయటకు వెళ్ళాము. ఇప్పుడు సడన్ గా మనకి ఏదో ప్రాబ్లం సంభవించింది, మనం వెంటనే ఎవరికి ఫోన్ చేస్తాం? యజమానుడికి ఫోన్ చేస్తాం. ఫోన్ చేయగానే ఇప్పుడు యజమానుడు రెస్పాండ్ అవుతాడా? అవడా? ఎందుకు అవుతాడు? యజమానుడి పని మీదనే అతను ఉన్నాడు కాబట్టి. ఇది మీకు అర్థమైతే, దేవుడి పనిలో మీరు ఉంటే మీ ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. మరి దేవుడి పనిలో లేకుండా మీరు ప్రార్థన చేశారనుకోండి, ఇప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడా? తృతీయ జాతే యువర్ డైల్ నెంబర్ అవి స్విచ్ ఆఫ్ అయ్యాడు అంటే అలాగే చెప్తుంది. మీరంటే గమనించండి, ఏంటంటే మీరు చేస్తున్న నెంబరు స్విచ్ ఆఫ్ లో, కానీ దేవుడిది ఎయిర్టెల్ ఐడియాలో కాదండి, జియో లేదండి దేవుడి దగ్గర. ఇలా మాట్లాడితే అలా దేవుడి దగ్గర వెళ్ళిపోతుందా లేదా? ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆ సందర్భాన్ని చూద్దామంటే దేవుడు ఎటువంటి మాటలు వింటాడో చూద్దాం. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మీరు సనగకుడి. చాలండి, ఏమంటున్నాడు? మీరు సనగకుడి. దేవుడు చెప్తున్న మాట్లాడండి. మీరు సనగకూడదు అన్నాడు. సనగంటే ఏంటో తెలుసా? గురుగట్ట బాగా చెప్పాడు. ఏంటి? ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి, పక్క సహోదరుని వల్ల మనకి ఇబ్బంది కలిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఏం చెప్తాం? బయటకు వినపడకుండా మనలో మనం మాట్లాడుకోండి. ఇప్పుడు సరే అని ప్రవర్తన బాగలేని వాడు వచ్చి మనకు ఒక మంచి విషయం చెప్పాడు అనుకోండి, అలా కాదురా ఇలా ఉండాలంటే అప్పుడు వాడిని డైరెక్ట్ అనలేక మనం ఏమంటాం? ఇక చెప్లోకి అందరే కాదు, ఇక చెప్పడానికి ఇబ్బంది దొరికి నాకు అంటావా? దీన్ని ఏమంటామో తెలుసా? సనుగు. అదే మాట డైరెక్ట్ అనొచ్చా? అంటాడా? చెప్తున్నవాడు బాబాయో మామయ్య అయి ఉంటాడు. ఎవడైనా మనకు చెప్పేవాడు మనం మేలుకోరే మనం చెప్తాడు. పాప వాడి దురదృష్టం ఏంటంటే వాడి పరిస్థితులు బాగాలేదు, వాడి ప్రవర్తన బాగాలేదు, సరే ఓకే అని నా లెక్క నువ్వు కాకూడదు అని చెప్తాడు. అంతేగా? అని నేను ఎలా చెప్పిపోయినా నువ్వు అలా చెడిపోకున్నాడు అక్కడ ఇక చెప్పినవుతి అంటాడు లోపల. దీన్ని ఏమంటారు తెలుసా? సనుగు. ఇలా సనిగిన పక్కనున్న వీడికి అర్థం కాదేమో కానీ దేవుడికి తెలిసిపోతుంది అన్నాడు. అర్థమవుతుంది? మీరు సనిగిన చాలు అది దేవుడికి తెలిసిపోతుంది అన్నాడు. సనగకుడి. మీరు కొందరు సనిగారు, సంహారకుడి చేత సంహరించబడ్డారు. అంటే దేవుడు ఏం చేశాడా? దేవుడి మీద కొంచెం సనిగినా నిన్ను క్షణం కూడా బ్రతకనివ్వడండి. ఇది రాష్ట్రం పెట్టుకోవాలి మీరు. దేవుడి మీద ఏ ఒక్క సెకండ్ అసహనాన్ని మీరు ప్రదర్శించినా మీరు భూమి మీద బట్ట కట్టలేరు. వేరు వచ్చి కట్టి కాడి మీద ఎక్కియాలి. అలా కదా? చచ్చిపోయిన శవానికి వాడినాడు బట్ట కట్టుకుంటాడా? లేచిపోయిన స్నానం చెప్పాడు రా నాకు బట్ట కట్టుకుంటాడా? వేరుడు బట్ట కట్టాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడి మీద సరిగితే మీకు బట్ట కట్టేయడానికి మీరు ఉండరు, వేరుడు వచ్చేస్తాడు. అంటే సనుగులు కూడా దేవుడు వింటాడంటే వింటాడండి. నువ్వు సనిగినా, నువ్వు గురిగినా, నీవు ఇంకేమంటున్నాడు తెలుసా? కీర్తన గ్రంథం చూడండి, ఇంకా వండర్ఫుల్ సెంటెన్స్ ఉంటుంది అక్కడ. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 4వ వచనం. అక్కడ ఇంకా వండర్ఫుల్ గా ఉంటుంది ఆ మాట. భయం పుట్టాలని అందరికీ ఆ మాట చదువుతున్నప్పుడు భయం అనేది స్టార్ట్ అయిపోతుంది. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది పూర్తిగా తెలిసింది. నువ్వేం మాట్లాడాలని తలంచుచున్నావో ఆ విషయం నాకు అర్థమైపోతుంది అనేస్తున్నాడు. దేవుని సిగ్నల్స్ ఎలా ఉన్నాయి చూడండి. సిగ్నల్స్ ఎలా ఉన్నాయి తెలుసా? నీ అవయవాలలో ఏ అవయవము దేవుడి గురించి తప్పుగా ఆలోచించినా దాన్ని నేను తీసేస్తాను.
నీ పాదాలు దేవుని వైపు పరిగెత్తకపోయినా అది కట్టు. నీ చేతులు దేవుని కోసం పని చేయకపోయినా చేతులు కట్టు. నీ బ్రెయిన్ దేవుని కోసం పని చేయకపోతే దాన్ని కూడా లేపేస్తా. అంతే కదా. నీ అవయవాలలో ఏ అవయవము కూడా నా గురించి అగనెస్ట్ గా ఆలోచించిందా నేను ఉండనివ్వను. మాట ఎంత వండర్ఫుల్ అంటే అసలు నిజంగా ఇంతమందికి అర్థమైపోయిందని. ఈ మాట అర్థమైంది ప్రపంచంలో ఎవరికైనా? చదవండి మళ్ళీ ఒకసారి మాట ఏమంటున్నాడు? యెహోవా చెప్తున్న మాట. యెహోవా చెప్తున్నాడు ఏమని? మాట నా నాలుకకు రాకమునిపే పూర్తిగా. ఆ మాట మాట్లాడే మాట ఎందుకోసం మాట్లాడుతున్నావో, ఎంత డెప్త్ గా ఆలోచించి మాట్లాడుతున్నావో, ఆ మాట వెనకాల మేలుందా, ఆ మాట వెనకాల కీడుందా, అది మంచిదా చెడ్డదా, అది ఎక్కడ కొట్టాలని నువ్వు మాట్లాడుతున్నావో కూడా అర్థమైపోతుంది దేవుడికి. చాలా మంది ఉంటారండి ఇలాగే. అని వీడికి డైరెక్ట్ కాదురా, ఇండైరెక్ట్ చెప్తుంటారు. ఈ డైరెక్ట్ చెప్తే వినడరా, ఇండైరెక్ట్ చెప్పాలి. డైరెక్ట్ చెప్తే బాధపడతారు. ఇండైరెక్ట్ ఏం చెప్పాలి? వాడికి సంబంధించి చాలా మంది లేడీస్ ఉంటారండి. ఇంటి కూడా కోడింది అనుకోండి, ఇప్పుడు పక్కా మీద తిట్టలేక ఈ కోడి మీద మనవాడేది మా ఇంటికి వస్తుంది ఊకే అదే కదా. ఈ కోడి చూడని కోసుకొని తినా అంటారు. కోడిని కాదు కోసుకొని తినేది మనిషి, కానీ ఏమంటుంది? కోడి మీద ప్రయోగిస్తుంది. ఇలా ఉంటాయి డైలాగ్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇండైరెక్ట్ గా మాట్లాడేస్తారు వీళ్ళంతా. ఇలా మాట్లాడాలని నువ్వు ఆలోచించిన ఆ మాట వెనకాల గూఢార్థం ఏమి ఉందో దేవుడికి తెలిసిపోతుంది. నీ మాట వెనకాల రహస్యం ఏముందో అది దేవుడికి తెలిసిపోతుంది. మరి ఇంత క్లియర్ గా దేవుడు ఆలోచిస్తున్నప్పుడు, ఇంత క్లియర్ గా నీ విషయాలన్నీ కూడా ఆయనకు చేరుతున్నప్పుడు నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలా? ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే భయంకరమైన ప్రమాదంలోకి జాగ్రత్త. మాట ఎంత వండర్ఫుల్ ఉంటుంది. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. సగం సగం కాదు, ఇంకా పూర్తిగా. ఇంత గొప్ప తండ్రి అంటే నీ కష్టాలు ఉంటే నేను వదిలిపెట్టాలా? ఆలోచించండి. నీకు ఇబ్బందులు వస్తే ఆయన నేను వదిలిపెట్టాలనుకుంటున్నారా? వదిలిపెట్టాడండి. నీ కష్టాలు వచ్చినా, నీకు బాధలు వచ్చినా, నీకు ఇబ్బందులు వచ్చినా, నువ్వు సమస్యల్లో ఇరుక్కుపోయినా, ఎంత భయంకరమైన సమస్యలు నువ్వు ఉన్నా, నువ్వు దేవుడి పనిలో ఉంటే నీ క్షణ మూమెంట్ ని ఆయన పసిగట్టగలడండి. ఆయన గొప్ప తండ్రి అండి. ప్రపంచంలో ఎవ్వరికి లేనటువంటి ఉన్నతమైన తండ్రి. ఈ లోకంలో ఉన్న తండ్రి అయినా మన బాధలను అర్థం చేసుకోలేడేమో, మనం చెప్పితే కానీ అర్థం కాదు ఈ లోకంలో ఉన్న తండ్రికి. కానీ ఆ తండ్రికి నువ్వు చెప్పక ముందే నీ బాధ, నీ ఘోష, నీ యొక్క ఆవేదన, నీ యొక్క అన్ని విషయాలు ఆయనకు చేరిపోతున్నాయంటే ఇంత గొప్ప తండ్రి మనకు ఉన్నాడంటే మనం గర్వపడాలా, బాధపడాలా? మరి గర్వపడాలంటే దేవుడి పనులను సక్రమంగా చేయాలి అవుతా? దేవుడి పనులను మీరు సక్రమంగా చేయకపోతే కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా? యెషయా గ్రంథం ఒకటి ఏమంటున్నాడు? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము మీరు 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీరు గనక దేవుని వైపు మళ్ళక దేవుడి పనులను మీరు నిర్లక్ష్యం చేశారా, బాధ రాగానే దేవా ఇలా చేతులు ఎత్తినా ఆయన ఏం చేస్తారంటున్నాడు? నా కళ్ళు మూసుకుంటా, నువ్వు చేతులు ఎత్తి నా కండ్రు రాదన్నట్టుగా నేను ప్రవర్తిస్తా. అయ్యో ప్రభువా నాకు బాధ వచ్చింది కదా, నాకు వేదన వచ్చింది ప్రభువా, నా కుమార్తె బాగలేదు, నా కుమారుడు బాగలేదు, నేను బాగలేను, మా ఇంట్లో పరిస్థితులు ఏం బాగలేవు అని నువ్వు కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసినా ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా చెవులు నేను మూసుకుంటా, నీ మాటలు నేను వినను. ఎప్పుడు? దేవుడి పనిలో లేకపోతే, దేవుడి పనికి నువ్వు రాకపోతే, దేవుడి పని నువ్వు నిర్లక్ష్యం చేస్తే అలా చేస్తానని దేవుడు చెప్తున్న మాటలే కదా. ఆలోచించండి ఏమర్థం అయిపోతుందని ఈరోజు మనకు. దేవుడు చాలా గొప్పవాడండి. ఎంత బిజీ షెడ్యూల్ తెలుసా దేవుడిది. మనం అనుకుంటాం నేను బిజీ, నేను బిజీ, నేను బిజీ. నువ్వు బిజీ కాదు, దేవుడు బిజీ. ఏకకాలంలో 3 లోకాల పైన ఆధిపత్యం చేస్తున్న దేవుడు ఎంత బిజీ ఉంటాడు ఆలోచించండి. ఏకకాలంలో 1 సంవత్సరం పాతాల్లో కానీ, 1 సంవత్సరం భూలో కానీ, 1 సంవత్సరం పనిలో కానీ కాదు.
ఈ ఏకకాలంలో 3 లోకాలను ఏకాధిపత్యముతో రూలింగ్ చేస్తున్నటువంటి, పాలన చేస్తున్నటువంటి ఆ దేవుడు ఎంత బిజీ ఉంటాడు. అంత బిజీ ఉన్న దేవుణ్ణి ఈ రోజు పనికి మారిన పనుల కోసం ప్రార్థన చేస్తున్నానండి. ప్రభువా, ఈ బిడ్డకు తలనొప్పి వచ్చింది ప్రభువా, వెంటనే ఈ బిడ్డను తలనొప్పి నుంచి విడిపించి ప్రభువా, డోలు వేసుకుంటే పోయే పనిని ప్రభు దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాడు. నెత్తి నొప్పి వస్తే ఏం చేయాలి? నువ్వు చిన్న క్యాప్సూల్ అండి, రూపాయి ఉంటుంది. ఆ టాబ్లెట్ వేసుకుంటే పోయే నెత్తి నొప్పికి 3 లోకాలను ఈ పరిపాలిస్తున్న ఆ మహానీయుడి దగ్గరికి ఈ విషయాన్ని చేరివేస్తున్నావంటే ఆ దేవుడికి ఏమర్థం అయ్యాడు? పోయి ప్రార్థన చేస్తే నెత్తి నొప్పి పోతుందా అంటే అది పోదు. సైకలాజికల్ గా నీకు ఒక మనశాంతి దొరుకుతుంది తప్ప ఏ రిజల్ట్ ఉంటుంది. ఆయన అంటాడు అంతే, ఏ రప్పించి సన్నాసి నెత్తి నొప్పికి నా దగ్గరికి రావాలా? మన విలేజ్ లో కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ ఏరియాలో కొన్ని సమస్యలు ఉన్నాయి అనుకోండి, ఏం చేస్తారండి? డైరెక్ట్ గా కలెక్టర్ దగ్గర లెటర్ పెడతారా, లేకపోతే సీఎం దగ్గర లెటర్ పెడతారా? మా కాలనీలో లైట్లు రావడం లేదు అని కలెక్టర్ దగ్గర వెళ్తారు. ఎవరి దగ్గర వెళ్తారు? వార్డ్ మెంబర్ దగ్గర వెళ్తారు. ఈ ఏరియాలో ఎవరైతే వార్డ్ మెంబర్ ఉన్నారో ఆ వార్డ్ మెంబర్ ని సందర్శించి, అయ్యా మా కాలనీ పరిస్థితి మరీ దయానీయంగా ఉంది, దీన్ని ఎవరు పట్టించుకునే నాదుడు లేడు, నీళ్లు ట్యాంక్ రావట్లేదు, వాటర్ ట్యాంక్ రావట్లేదు, దూరంతో చచ్చిపోతున్నాం, ఏదైనా కొంచెం యాక్షన్ తీసుకోండి అంటే అప్పుడు ఆయన మీ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని ఆ లెటర్ ను సర్పంచ్ సబ్మిట్ చేస్తారు. సర్పంచ్ మండలంలో ఉన్నటువంటి మెంబర్స్ సబ్మిట్ చేస్తారు. వాళ్ళు పై అధికారుల దగ్గర తీసుకెళ్తారు. ఇదొక ఛానల్, ఇదొక వ్యవస్థ. కానీ మనుషులకు ఎందుకు అర్థం కావడం లేదేమో. మరి అటువంటి వ్యవస్థ మన దేవుడి దగ్గర పెట్టాడా? అరే మీరు మీ పాపాలను క్షమించాలంటే మొదట మీరు సంఘంలో వచ్చి గట్టిగా మీ పాపాలను ఒప్పుకోండి అన్నాడు అనుకోండి, ఏ కుటుంబం నిలబడదు. నిలబడుతుందా? ఏ కుటుంబం నిలబడదు. అలాంటి శాంతి పెట్టాడు దేవుడు. ఒక సంఘం ఇలాగే జరిగింది. ఒక సంఘంలో ఇలాగే జరిగింది. ఒక ఆవిడ ప్రార్థన చేసుకుంటూ ఆమె ప్రార్థన చేసింది, ప్రభువా ఆగమైపోయాడు ప్రభువా, జర ఆగమయ్య జ్ఞాపకం చేసుకో ప్రభువా, భయంకరమైన తప్పుల నుంచి విడిపించు ప్రభువా, ఆయన ఆరోగ్యాన్ని దయచేయి ప్రభు అని ఆయన పేరు కోరి ఈ ఆగమమ్మ పనిచేసింది, ప్రార్థన చేసింది ఆగమయ్య గురించి. ఆగమయ్య అంటే ఆయన పేరు, అది ఆగమయ్య అంటే ఆయన పేరు, ఈమె పేరు ఆగమమ్మ. ఆగమమ్మ ప్రార్థన చేసింది ఆగమయ్య గురించి, ప్రభు ఆయన పాపాలను క్షమించు, ఈయన పాపాల నుంచి విడిపించు, ఈయనకు ఆరోగ్యాన్ని దయచేయి ప్రభు అని ప్రార్థన చేసి అంత అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లారు చేసి పెద్ద కచ్చి పట్టుకోవచ్చు, నేనేమేమి పాపాలు చేసిన నీకేదో తెలుసో చెప్పుకోండి. నా పాపాల గురించి నువ్వు ప్రార్థన చేసినావు కదా, నేనేం పాపం చేసినా చెప్పు, 100 మందిలో పాపం చేసిన ప్రార్థన చేసినావు. ఇలా ఏమైనా ఒప్పుకోమని చెప్పాడు చెప్పాడు ఏమైనా ఒప్పుకోండి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నేను పాపం చేశాను ప్రభు, పలానా నేను ముచ్చాను ప్రభు అని బహిరంగంగా ఒప్పుకోమన్నాడా? పశ్చాత్తాపముతో గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఏమన్నాడు? ప్రభు నేను ప్రభు నా పాపాలు క్షమించండి, ఇక నుంచి అయినా నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభు అని ఒక్క నిర్ణయం తీసుకుంటే మన పరలోక తండ్రి ఎంత గొప్పవాడండి. నీ పాపాలన్నింటినీ కూడా క్లీన్ బోర్డు చేసేసి నేను పరిశుద్ధునిగా మార్చేస్తాను యేసు రక్తం ద్వారా. అవునా కదా? ఇలా పరిశుద్ధులు అవ్వడానికి ఒక మంచి సిస్టమ్ దేవుడు పెట్టాడు. లేదు నేను బిజీ ఉన్నాను ఎప్పుడైనా నిన్ను రిఫ్యూజ్ చేశాడా? లేదండి. మీకు మనం తెలుసు సుంకరి గురించిన ప్రార్థన, మందిరానికి దూరంగా నిలబడి ఏం చేశాడు? దీనమైన మనసుతో పశ్చాత్తాపముతో ఏమన్నాడు? ప్రభువా ఆకాశం వైపు కన్నులెత్తి, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు, నీ దరిదాపులోనికి కూడా రావడానికి నాకు అవకాశం లేదని దూరంగా నిలబడి ప్రార్థన చేశాడండి. అటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు పాపిని నా దగ్గరికి రాకూడదు, నీ ప్రార్థన నేను చేయనివ్వను, ఎవరు ప్రార్థన చేయమని చెప్పింది నువ్వే అన్నాడు దేవుడు. లేదండి, రిసీవ్ చేసుకున్నాడు వాడిని పరిశుద్ధంగా మార్చాడు. కానీ ఈ రోజు ఏమైపోయారో తెలుసా? అసలు ప్రార్థన చేసే పద్ధతి కూడా తెలియదు, ప్రార్థన చేసే పద్ధతులు కూడా తెలియదు. అప్పటి వరకు కూడా ప్రార్థన చేయగానే ఈ సహోదరుడు అంటాడు. ఇప్పుడు దాకా సహోదరుడు బాగా మాట్లాడడం కదా, మైకు చేతిలో పడగానే ఈ సహోదరుడు రాగడానికి వస్తుంది. దేవుడు ఏమైనా చెవిటోడా? దేవుడికి మనం వినపడదా? ఆలోచించండి. సనిగినాడని వింటానని దేవుడు అంటుంటే ఈ ప్రార్థన మాత్రం గట్టిగా. అందుకేనండి ఈరోజు మార్కెట్లో పరిస్థితులు క్రైస్తవులు అంటే చాలు విరుచుపడుతున్నారు మీద, విరుచుపడుతున్నారు. ఇంకా సిటీలో చూడండి, ఇక్కడ క్రైస్తవులకు భూములు ఇవ్వమంటే ఏమంటారు తెలుసా? క్రైస్తవులకు మాత్రం భూములు ఇవ్వమండి, ఎందుకంటే మీరు చేసే అల్లరుల తర్వాత మేము
చూడలేదు. ఇంట్లో ప్రార్థన చేసుకుంటా కూడా అల్లరి. సంఘంలోకి వెళ్ళావు, స్తుతి ఆరాధన చేస్తున్నావు, నీ మీకు ఒకటి దురాత్మనో దుష్టాత్మనో ఏదో ఒకటి వచ్చింది, ఒరుగుతున్నావు. ఓకే, అరిసావు, ఓకే. రీకారా భాష కీగలు పెట్టుకుంటే మొత్తం గల్లంతా పరేషాన్ అయిపోయింది. ఓకే, నీ అరుపులే అరువు చర్చిలా. ఇంట్లో కూడా ప్రార్థన చేస్తే మళ్ళీ అవి అరుపులు చాలు చేస్తే ఇప్పుడు ఎవడండి రూపులు ఇస్తాడు? ఆలోచించండి. ఇంట్లో కూడా అవి అరుపులు అండి. ప్రార్థన చేస్తే చాలా దిగేస్తాడు. ప్రార్థన ఇంట్లో మోకాలు లేస్తే జాలింగా ఓ చాలా చేస్తారు అయిపోయాయి. ఏంటి అసలండి? భయంకరమైన పరిస్థితులు సమాజంలో దాపరించుకున్నాయి. మరి వీళ్ళందరినీ మనమే కదా కాపాడాలి. వీళ్ళందరినీ దేవుని వైపు మళ్లించవలసిన వారు ఎవరండి? ఈరోజు ఇంత నవ్వుకుంటున్నాము, వాడికి పాతాళానికి జారిపోతున్నాడండి. వాడు పాతాళానికి జారిపోతున్నాడు. మనం ఇంత ఆనందంతో ఆ విషయాలు చెప్తుంటే మనము ఆనందపడుతున్నాం, కానీ వాడి గురించి ఏ రోజైనా ఆలోచించావా? ఆలోచిస్తే క్రిస్మస్ రోజు అన్ని సంఘాల్లోనికి మీరు స్పీకర్గా వెళ్ళాలి. నాకు టైం దొరకలేదు, నాకు ఎవరు విలువలేరు అనకూడదు. మీరు ఏం చేస్తారో, బిర్యానీ పెడతావా, ఏం చేస్తావు చేయి, కానీ ప్రతి సంఘాలలో మన వాక్యం చెప్పడానికి మీరు సిద్ధపడాలి. అన్ని చోట్లలోకి వెళ్ళిపోయి ప్రతి సంఘంలో ఒక యవనస్తుడు వాక్యం చెప్పాలి. ప్లాన్ చేయండి. డెఫినెట్లీగా చేస్తారా? చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు తెలుపాలి కదా, మనమే కదా వాళ్ళని కాపాడవలసిన వారు. ప్రేమ దేవుడు ఎల్ల వేళలా మనకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడండి. ప్రార్థన చేశారంటే చాలా మంది వస్తుంది బైబిల్లో. చేయలేదా? మోషే గారు ప్రార్థన చేశారు, దేవుడు విన్నాడా వినలేదా? ఆ సందర్భంలో ఒకసారి మోషే గారు ప్రార్థన చేస్తే దేవుడు కూడా ఎంత దీనమైన స్థితికి దిగజారిపోయాడో ఆ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాలు ఒకసారి ఆ సందర్భాలు నిర్గమకాండము 32వ అధ్యాయం, నిర్గమకాండము 32వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 10వ వచనం నుండి. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి గొప్ప జనముగా చేసేదనని మోషే చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద కోపము మండలేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయేనని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మన్నుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక దాని గురించి సంతాపపడుము. వాటే వండర్ఫుల్ అడ్వైజ్ అండి దేవుడికి. మోషతో ఉన్న ఈ ప్రజలంతా కూడా దేవుని మీద, మోష మీద తిరుగుబాటు చేశారు. దేనికోసం? ఈరకాయల కోసం, దోసకాయల కోసం, కుకుంబర్ దోసకాయలకి, దోసకాయల కోసం ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. మాకు దోసకాయలు లేవు, మాకు ఈరకాయలు లేవు, మాకు మటన్ లేదు, మాకు చికెన్ లేదు, మాకు మంచినీళ్ళు లేవు, మాకు అసలు ఏంటి మా పరిస్థితి అని మోష మీద తిరుగుబాటు చేసి ఆ ప్రజలు ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు. అటువంటి ప్రజలను చూసిన దేవుడు డిసైడ్ అయిపోయాడు, ఏ విధము చేతనైనా మోసే వీళ్ళందరినీ కాల్ చేసిన మోసే, నాకు వీళ్ళు వద్దు మోసే, వీళ్ళ భారం భయంకరమైన వేదన నేను భరించలేకపోతున్నాను, వీళ్ళ టార్చర్ నేను భరించలేకపోతున్నాను మోసే. మోసే ఊరుకుండు మోసే, నువ్వు సైలెంట్ ఉండు మోసే, వీళ్ళందరినీ నేను కాల్చి వేస్తాను మోసే అన్నాడు దేవుడు. వెంటనే మోసే ఏం చేశాడు? బ్రతిమాలుచున్నట్టు కనబడుతుంది, అక్కడ ఆర్డర్ లేసినట్టు కనబడుతుంది. యేసు నామములో ఈ బిడ్డ ఇప్పుడే స్వస్థత నొందును గాక అన్నాడా? అలా ఉంది అక్కడ? లేదు, అటువంటి ఆజ్ఞలు లేవు. ఏమంటున్నాడు? బ్రతిమాలుచు అని రాయబడింది అక్కడ. మోషే అండి సాత్వికుడు అండి, 6 లక్షల కారుబలాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడండి, నాయకుడు అండి, ఎంత వండర్ఫుల్ నాయకుడు అండి ఆయన. అటువంటి మోషే ఏం చేస్తున్నట్టు? బ్రతిమాలుచు. ఈరోజు ఆ బ్రతిమాల కష్టం ఉందా మనలో? బ్రతిమాలుచు ఏం చేస్తున్నాడు? వివరణ అంతా చెప్పాడు. ఈ ప్రజలను అరణ్యంలో చంపడానికి నువ్వు తీసుకొచ్చావేమోనని ఐగుప్తీయులు ఎలా అనాలి? అలా అనకుండా ఉండాలి అంటే నీ కోపాగ్ని నుంచి నువ్వు మళ్ళుకో.
అని బ్రతిమాలితే దేవుడు మలుకున్నాడా? విన్నాడండి. మోసే చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, వారిని కాల్చివేయకుండా వారిని కాపాడాడు. అంటే దేవుడు పనిలో ఉన్నాడా లేదా మోసే? దేవుడి పనిలో ఉండి ప్రార్థన చేశాడు మోసే. అందుకే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. దేవుడి పనిలో ఉండడం ఏంటి? దేవుని మాటలు వినటం, దేవుని మాటల ప్రకారంగా చేయటం, అంతే కదా. దేవుడి పనిలో ఉండడం అంటే ఏంటి? ఈరోజు సండే వర్షంకి చాలా మంది మనం కూడుకుంటాం. చాలా మంది ఈరోజు ప్రపంచ దేశం వైద్యుగా కూడా ఆదివారం రాగానే ఆదివారం ఆరాధనలో అందరూ కూడా కూర్చుంటారు. అసలు ఆదివారం ఆరాధనలో కూర్చుండడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు కూడుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? సార్వత్రిక దేవుని సంఘంలో వీళ్ళంతా కూడా గ్యాదరింగ్ అవుతున్నారంటే ఎందుకు గ్యాదరింగ్ అవుతున్నారు? దేవుని మాటలు వినడం, ఆ మాటలను సమాజంలోకి ఎలా తీసుకువెళ్ళాలో అన్న షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకోవడానికి సంఘంగా కూర్చుంటారు. అర్థమైంది? అది సార్వత్రిక సంఘానికి ఉన్న లక్షణం, అంతే కదా. ఈ వారమంతా నువ్వు ఏం చేస్తావు? ఎన్ని కార్యక్రమాలు చేస్తావు? ఎంతమంది దగ్గరికి వెళ్ళావు? ఎంతమందికి వాక్యం చెప్పావు? ఇవన్నీ కూడా మనమంతా కలిసి దేవుని గురించి మాట్లాడుకోవడానికి ఒక అవకాశం. ఎట్ ద సేమ్ టైం ఒక మంచి టాపిక్ నేర్చుకొని, ఈ టాపిక్ అయినా లేకపోతే ఇంతకుముందు నేర్చుకున్న టాపిక్ తో అయినా సమాజంలోనికి వెళ్ళి దేవుని మాటలు చెప్పడానికి కదా మనమంతా కూడుకుంటాం. కానీ ఈ రోజు సంఘాలుగా ఎందుకు కూడుకుంటున్నారో కూడా తెలియదు కదా. ఆలోచించండి. మరి ఇప్పటివరకు మీకేం తెలుసా సంఘం ఎందుకు కూడుకుంటున్నామో? తెలుసా? దేవుని మాటలు వినడానికి, అంతే. విన్న తర్వాత ఆ మాటలు సమాధి చేయడానికి, అంతే కదా. దేవుని మాటలు వినడానికి, విన్న తర్వాత ఆ మాటల్ని అలా అయిపోయింది పరిస్థితి. కానీ అది కాదు. సార్వత్రిక దేవుని సంఘంలో ఒక ఆదివారం మనం కూడుకుంటున్నామంటే ఈ వారమంతా నువ్వు ఏం చేయాలో అన్న షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకోవడానికి మనం కూడుకుంటున్నాం. మరి ఈ వారమంతా పని పెట్టుకోవాలి. మీరు పని పెట్టుకోకపోతే పరిశుద్ధులుగా మీరు మిగిలిన పాపాత్ములుగా మిగిలిపోతారు. ఆలోచించండి. ఒక మోసే ప్రార్థనను దేవుడు అంగీకరించాడు, ఒక యెహోషువ ప్రార్థించాడు. చేశాడా? ఆ సందర్భాన్ని కూడా చూడండి ఒకసారి. యెహోషువ ప్రార్థన చేస్తే కూడా ఏం జరిగింది? 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. 12వ వచనం ఉందండి. 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు నిలుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థన చేస్తే ఇలాంటి ప్రార్థన చేయాలండి. ఇలా దేవుడి పనిలో ఉండి ప్రార్థన చేయాలండి. యెహోషువ దేవుడి పనిలో ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? సూర్యుడా. అసలు నాకు ఒక డౌట్ అండి. నిజంగా ఈ ప్రార్థన చదివినప్పుడల్లా నాకు ఒక ప్రశ్న వస్తుంది. అసలు సూర్యుడితో మాట్లాడంత గొప్పవాళ్ళు అవుతారు, అతనికి ఎలా తెలుసు నేను ఇంత గొప్పవాళ్ళు అన్న సంగతి? ఎప్పుడైనా ఆలోచిస్తారు మీరు? సూర్యుడి మీద నేను ఆర్డర్ వేయాలి, ఈ సూర్యుడిని ఆత్మని నేను తండ్రికి పెడుకుంటే ఈ సూర్యుడు కూడా ఆగిపోతాడు, అంత గొప్పవాడిని నేను అన్న సంగతి ఆయనకి ఎలా తెలిసిందండి? దేవుడితో సహవాసం, దేవుడితో నీ యొక్క కమ్యూనికేషన్, దేవుని మాటలు చెప్పినట్టుగా వినడం, ఆ మాటల ప్రకారంగా నడవడం, ఆ మాటలను మన శరీరం ద్వారా నెరవేర్చడం. అలా నెరవేరితే నిజంగా ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా? నేను నా తండ్రిని అడిగితే నా తండ్రి తప్పకున్నది నా కోసం సిద్ధపరుస్తాడు అన్న కాన్ఫిడెంట్ ఉంటుందండి. ఈరోజు ఆ కాన్ఫిడెంట్ ఎవరికైనా ఉందా? ఎవరిలోనైనా కాన్ఫిడెంట్ కనబడుతుందా? ఆలోచించండి. యెహోషువ గారిని నిజంగా వండర్ఫుల్ గా మీరు ఏ కోణంలో చదివారో ఆ సందర్భాన్ని తెలియదు, కానీ నాకు మాత్రం ఆయన సందర్భాన్ని చదివిన ప్రతిసారి ఆశ్చర్యం వస్తుందండి నాకు. అసలు సూర్యుడు ఆగుదన్న సంగతి ఆయనకి ఎలా తెలుసు? అసలు ఆలోచించండి. సూర్యుడు ఆగిపోగలరు అసలు ప్రపంచంలో చరిత్రలో అసలు అది ఎప్పుడు అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ జరగలేదు. మళ్ళీ
అంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? పోనీ అంతకుముందు ఎప్పుడైనా జరిగి ఉంటే కూడా అప్పుడు జరిగింది కదా ప్రభువా, ఇప్పుడు ఆపు తండ్రి అని ప్రార్థించినా బాగుండు. కానీ వాటి మంత్రులండి నిజంగా ఆయన లైఫ్ జరిగిందాన్ని బట్టి ఆలోచిస్తాను. ఆలోచించండి. ప్రకృతిని చేసింది నా తండ్రి అని ఆయనకు తెలుసు. ఆయన వల్ల అసాధ్యమైనది ఏది లేదని కూడా ఆయనకు తెలుసు. ఈ రోజు ఈ అమోరీయుల సంగతి ఏదో ఒకటి తేల్చుకోవాలని డిసైడ్ అయిపోయాడు దేవుడి పక్షాన. మనుషుల పక్షాన కాదు సుమా, దేవుడి పక్షాన. నేను నీ పక్షాన చేస్తున్న యుద్ధం ఏదో ఒకటి తేలిపోవాలి. అయితే ఒక పని చేయి తండ్రి, ఏదో తెలుసా, సూర్యుని అక్కడ ఆపేయి, చంద్రుని ఇక్కడ ఆపేసేయి, నేను యుద్ధం చేస్తా, ఏదో ఒకటి తేలిపోతుంది అని ప్రార్థన చేసిన ఒక గొప్ప నాయకుడు అండి యెహోషువ గారు. దేవుడు విన్నాడా లేదా? విన్నాడా లేదా? విన్నాడు. ఏంటి యెహోషువ ఏమడుగుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అన్నారా? అనాలి. వాస్తవానికి దేవుడు అనాలి. యెహోషువ ఏమడుగుతున్నావో తెలుసా? సూర్యుడు ఆపేస్తే ఏమవుతుందో తెలుసా? సూర్యుడు అక్కడ ఆగిపోవాలంటే భూమి కింద తిరగడం ఆగిపోవాలి, చంద్రుడు అక్కడ ఆగిపోవాలి, భూమి అంతా కూడా స్తంభించాలి. ఇదంతా స్తంభిస్తే నేను ముందే సూర్యంలో కష్టపడితే దిశాలు యెహోషువ, ఇది ఆగుతుందా యెహోషువ? రన్నింగ్ ఉంటేనే ఇది ఉంటుంది యెహోషువ, రన్నింగ్ లేదనుకో యెహోషువ ఇది కింద రాలిపోతుంది యెహోషువ. ఇది ఏమడుగుతున్నావో నీకు అర్థమవుతుందా యెహోషువ అన్నాడు. ఏంటండి అసలు ఆలోచించండి, లాజిక్ ఆలోచించండి. ఒక టైర్ ఉంటుంది తెలుసా, టైర్ మీరు ఎంతసేపు పరిగెత్తిస్తే అంతసేపు సింగిల్ గా పరిగెడుతుంది. అది ఎప్పుడైతే నాపుతారో మీ హస్త ప్రమేయం లేకుండా అతను ఆపలేదు, అది టక్కన కింద పడిపోతుంది. భూమి కూడా అదే పరిస్థితి అండి, ఘోరకాలం ఉంది, శూన్యంలో వేలాడదీశాడు, అంతసేపు స్తంభిస్తాడు. ఎలా ఆగిందండి? ఎప్పుడైనా ఆలోచించారు? దేవుడి ఉన్నతమైన మనస్తత్వము, ఆయన గొప్ప కార్యాలు మనకు అర్థం కావాలి అంటే ఈ యాంగిల్ ఒక్కసారి ఆలోచించండి. ఎలా ఆగింది శూన్యంలో అది? కానీ నా కుమారుడు ప్రార్థన చేశాడు, నా కుమారుడు నా పక్షాన నా పనిలో ఉండి ప్రార్థన చేశాడు, దాన్నే కాదు దేనైనా నేను స్తంభించేస్తానని డిసైడ్ అయిపోయాడు దేవుడు. తన పిల్లలకి అలా ఉంటానండి. క్లాస్ ఉందంటే గొప్పంటే రేపు వస్తా, క్లాస్ ఉందంటే రేపు వస్తా, క్లాస్ ఉందంటే ఈరోజు రాందే, ఇలాంటి కాన్సెప్ట్లు చెప్తారా? ఇలాంటి వాళ్ళు దేవునికి పిల్లలా? ఏంటి ప్రియమైన దేవుని వాళ్ళ? మనం ఎప్పుడు కూడా ఎదుటి వాడిని మాదిరి జీవితాన్ని కనపరచాలి. చాలాసార్లు మీకు చెప్తాను, ఎదుటి వాడికి మన జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఒక మాదిరి. అని మనిషి దేవుడి పనుల కోసం అంటే నిజంగా పరిగెత్తగల మనిషి ఎవరైనా ఉన్నారంటే అతను ఒక్కడే. ఎవరో తెలుసా? ఒక శశి అక్క, ఒక కృష్ణవేణక్క కదా, ఒక పద్మక్క, ఇలా చెప్పాలి, అలా పేర్లను చెప్పాలి. ఇలా ఇగో వీళ్ళు ఉంటారండి, ఒక అనుశక్తి ఉంది, ఇగో ఇలా ఈ మధ్య దేవుడి పని కోసం అందరిని వదిలి పరిగెడుతుంది. ఒక సాగర్ ఉన్నాడు పరిగెడతాడు, ఒక ఈ సుమార్ గారు ఉన్నాడు పరిగెడతాడు. ఇలా రావాలండి జీవితాలలో. రావాలా వద్దా? రావాలి. దేవుడి పని అంటే చాలండి. అర్ధగంట ముందట్టు కూర్చుంటారండి. ఎప్పుడైనా కూర్చున్నారా? ఎవరు కూర్చోరు మీరు. ఎందుకంటే మీ తంత్రాలన్నీ కూడా వాడికి తెలుసు, వాడి తంత్రాలు మీకు కాదు, మీ తంత్రాలే వాడికి తెలుసు. మీకు ఎక్కడ లేట్ చేస్తే మీరు లేట్గా వెళ్తారో వాడికి తెలుసు. అందుకే అదే టైంలో ఏం చేస్తాడు? సిలిండర్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారు? అయ్యో సిలిండర్ అయిపోయి ఈలు ఆయిల్ తిరిగేసరికి టైం అంతా కొలాప్స్ అయిపోయింది. లాస్ట్ అయితే సిలిండర్ దొరికింది మళ్ళీ తీసుకుపోతారేమో, 10 నిమిషాలు వంట వేసి సిలిండర్లకు ఇచ్చిపోతే ఇక మాకు ఏ టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా కూర్చొని వాక్యం వినొచ్చని మీరు అనుకుంటారు. వచ్చే వరకు సగం వాక్యం అయిపోతుంది. అప్పుడు వాడు మంచి గంతులు ఎత్తాడు, అబ్బా అస్సలు మంచి టాపిక్ మిస్ అయిపోయాడు వీడు, ఇక నాన్ని గెలిచిపోయారని వాడు రంకెలేస్తూ ఉంటాడు. మీరు చేసే ఈ చిన్న మిస్టేక్స్ వల్ల ఎవడు విజయం పొందాడు? సాతానుడు విజయం పొందాడు. అని మా ఆయన మటన్ పంపించాడు, ఇంకా రాకపోయా మటన్ తెచ్చేస్తే వండిపోతే ఒక టెన్షన్ పోతుండే, ఇక ప్రాంతాలు పోయి రాగానే మంచిగా తినేసేవాళ్ళం అని మనం అనుకుంటాం. మటన్ పోయినా గంట అయిన రాడు, రాకపోయా చూస్తూ ఉంటావు. ఆయన వచ్చేస్తాడు, వచ్చిన తర్వాత సరే తెచ్చావు కదా ఫ్రిడ్జ్ లో పడేసిపోదాం, మరి తర్వాత నేను అనుకుంటారా? అయ్యో రాజన్న మా ఇంటికంటే ఎదురు పెడితే బాగుంటుంది, కాబట్టి అంటే వంట చేస్తే మంచిగా ఉంటుంది అని డిసైడ్ అయిపోయి రాజన్న మీద వంకుతాం, మీరు వంట చేసుకుంటూ కూర్చుంటారు. రాజన్న వాక్యం చెప్పేసి అయిపోతుంది. ఇప్పుడు బాగా కనిపిస్తూ ఉంటాడు, అబ్బా భలే సాగు చెప్పుకున్నావు రాజన్న పేరు, సూపర్ నువ్వు అనుకుంటాడు అనుకోండి. మన తంత్రాలు వాడికి అర్థమైపోతున్నాయి, ఇప్పుడు వాడి తంత్రాలు మనకు అర్థం కావడం. వాడి తంత్రాలను ప్రతి దానిని కూడా మీరు పసిగట్టాలి. పసిగట్టకపోతే దేవుని పిల్లలు మీరు నిరూపణ జరుగుతుందని ఆలోచించండి.
ఎన్నో సందర్భాల్లో మీకు ఇటువంటి విషయాలు చెప్తూనే ఉన్నాను. మీరు కూడా వింటూనే ఉన్నారు. కానీ ఆచరణలోకి రావడం లేదు. అంటే ఇక్కడ కూడా వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? కాళ్ళ దగ్గరేసి డ్యాన్స్ చేస్తున్నాడు. చెప్పు అనుకుంటున్నాడు వాడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. మీకు కనబడుతున్నాడు, నాకు మాత్రం కనబడుతున్నాడు. వాడు ఇక్కడే ఉన్నాడు, మీ పక్కనే కనబడుతున్నాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ అక్కడ అంతా ప్రతి ఎవరైతే బాగా ఇంట్రెస్టెడ్ ఉంటున్నారో వాళ్ళ పక్కన నిలబడి వాడు చూస్తా ఉన్నాడు. నువ్వు చెప్పు, బాగా చెప్తున్నావు, నువ్వేదో చెప్పు, నువ్వు చెప్పు అంటున్నాడు. నన్ను అంటున్నాడు వాడు. నువ్వు చెప్పు, ఏం చెప్తున్నావు చెప్పు, నేను చూస్తున్నా కదా, నువ్వు చెప్పు ఎంత చెప్తావో చెప్పు, నీ గొంతు పోయేలా కలుసుకొని చెప్పు. వీళ్ళెంతసేపు అండి, నేను ఇక్కడ నిల్చున్నా, ఇలా నువ్వు ఆమె అనగానే దాన్ని నెత్తుకొని వెళ్ళిపోతా అయిపోయి. ఇప్పుడు వాడు బయటకు వెళ్ళి గంతేస్తాడు మళ్ళీ. అబ్బా ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్న వాక్యం, అబ్బా బల్లే ఇన్నో, అబ్బాయి ఎంత ఇన్నో నాకు తెలుసు కదా, అందుకే నేను నెత్తుకొని పోతున్నా. ఇక పో, ఇంటికి పో, ప్రశాంతంగా పడుకోపోతాడు. మళ్ళా వారం దాకా స్పర్శుకుంటాడు. ఏముండదు స్పర్శం. వాడి తంత్రాలు అలాగే ఉంటాయి. వాడి తంత్రాలను మనం ఎరగకపోతే దేవుడు మన మాటలు ఎలా ఉంటాడు ఆలోచించండి. ప్రేమటి దేవుడు వాడు చాలా తెలివిమంతుడు, అంటే చాలా తెలివిమంతుడు. ట్రూ ఇంటెలిజెంట్ అంటే ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో అంటే వాడు ఒక్కడే ట్రూ ఇంటెలిజెంట్. వాడు తన ఆయుష్కాలం కుదించుకుపోతుంది. మీరు చేసే ఈ చిన్న కార్యక్రమాల వల్ల వాడి ఆయుష్కాలం ఏమైపోతుంది తెలుసా? పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఈ చిన్న విషయాల్లో కాంప్రమైజ్ కాకుండా ఎగ్జాక్ట్లీ మీ టైంకి మీరు వచ్చి దేవుని మాటలు విని మళ్ళీ సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం వరకు దేవుడి పనిలో ఉంటారో అప్పుడు వాళ్ళ ఆయుష్కాలం ఏమవుతుంది? తగ్గుతూ వస్తుంది. వాడికి మంట రగిలిపోతాయి. నా జీవితకాలం తరిగిపోతుంది. కానీ వాడి జీవితకాలం మనం ఏం చేస్తున్నామో తెలుసా? పెంచుతూ బతుకు, నా పేరు మీద బతుకు అంటున్నాం. ఏం చేస్తున్నాం? నా పేరు మీద బతుకుపోవడానికి ఈ లైఫ్ ఇచ్చేస్తున్నాం. మన లైఫ్ ను మాత్రం పాతాళానికి వెళ్ళే విధంగా తయారు చేసుకుంటున్నాం. ఎలాంటి మనల్ని మనం కాపాడుకోవడమే మనకు రానప్పుడు ఇంకొకరిని ఎలా కాపాడగలం? ఆలోచించండి. దేవుడు మన విషయంలో కూడా ఒక యెహోషువకు ఎలాగైతే రెస్పాండ్ అయ్యాడో మన జీవితంలో మనకు కూడా రెస్పాన్స్ అవ్వాలంటే మండే టు సాటర్డే షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. దేవుడి పనులలో ఎక్కడ ఉండాలి ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. దేవుడు మాట్లాడాలి. ఆలోచించండి. ఏరియా మనం తెలుసు, చాలా గొప్ప భక్తి పరుడు ఏరియా. ఆయన కూడా ప్రార్థన చేస్తే ఏం చేశాడు? ప్రకృతిని ఆపేశాడు. ఆయన కూడా ఆపేశాడా? యాకోబు పత్రిక ఒక్కసారి చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించను, భూమి తన ఫలము. ఇక్కడ మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్పాలండి. ఏంటా సీక్రెట్? మోషే గారు ప్రార్థించేటప్పుడు ఏం జరిగింది? వర్షము ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాల వరకు వర్షము ఆగిపోయింది. మళ్ళీ ఎవరు ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది? ఈ ఏరియా ప్రార్థన చేస్తేనే వర్షం వచ్చింది. మీకు ఏమర్థమైంది ఇక్కడ? సింపుల్ గా ఆలోచించండి. మీకు ఏమర్థమైంది? ఏరియా ఎప్పుడైతే ప్రార్థన చేసేటప్పటికీ దేవుడికి ఇష్టానుసారమైన బ్రతుకుతున్నాడా లేదా? బ్రతుకుతున్నాడు. దేవుడి పనిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఫస్ట్ ప్రార్థన చేసేటప్పుడు. అందుకే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. నెక్స్ట్ 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏలియా ప్రార్థన చేశాడు. అప్పుడు కూడా దేవుడు ప్రార్థన విన్నాడా లేదా? మనం మాత్రం ఈ వారం ఉన్న భక్తి వచ్చే వారం ఉండదు. అవునా కదా? మన జీవితంలోనండి ఈ వారం ఉన్న భక్తి వచ్చే వారం కనిపించదు. వై? కానీ ఏది అటువంటి స్వభావం గలవాడు కాదు. 3.5 సంవత్సరాలకు ముందు ఉన్న భక్తే 3.5 సంవత్సరాల వరకు ఉంది. అలా ఉండాలండి భక్తి పరుడు అంటే. అందుకేనండి 3.5 సంవత్సరాలకు ముందే ప్రార్థన చేశాడు, అప్పుడు దేవుడు విన్నాడు. 3.5 సంవత్సరాల వరకు దేవుడి పనుల మీద పరిగెడుతూ అందుకే 3.5 సంవత్సరాల తర్వాత కూడా అతని ప్రార్థన దేవుడు విన్నాడు.
టాప్ అండి, టాప్ సీక్రెట్ అండి. కానీ మన జీవితంలో అది ఉందా? లేదు. ప్రార్థన చేస్తే దేవుడి పనిలో ఉండి ప్రార్థన చేయాలండి. అప్పుడు దేవుడు మన విషయంలో ఆయన జాలి, దయ, కనికరం చూపించి ఏం చేస్తాడో తెలుసా? ఈజీగా నేను మాట వింటాడు. ఈజీగా నీ మాటను విని నీ యొక్క ప్రార్థన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం దేవుడి పనిలో ఉన్నాం కానీ ప్రార్థన చేస్తాం. ప్రార్థించిన దేవుడి పనుల కోసం ప్రార్థించాలి. ఒక సులభంగా కనబడతాను. ఏం దేని గురించి ప్రార్థన చేయాలి? నాకు డబ్బు కావాలి ప్రభు, నాకు ఐశ్వర్యం కావాలి ప్రభు, నాకు ధనం కావాలి ప్రభు అని ప్రార్థన చేశాడా? లేదు. నీ ప్రజలు అన్నాడు అక్కడ. ఆ మాట దేవుడికి ఇష్టం. దేవుడికి ఇష్టమైన సెంటెన్స్ ఏదో తెలుసా? నీ ప్రజలు వీళ్ళంతా, నీ ప్రజలకు నేను అన్యాయమైన తీర్పులు తీర్చకూడదు. నీ ప్రజలకు నేను న్యాయమైన పరిపాలన చేయాలి అంటే నాకేం కావాలి? వివేకము, జ్ఞానం కావాలి తండ్రి. అది నాకు దయచేయవా అని అడిగాడండి ఒక సులభం గారు. రాజుల గ్రంథంలో మాట్లాడాడు. అంటే ఒక ప్రార్థన ఎలా ఉండాలో చెప్తున్నాడు. బైబిల్లో ఎంతో మంది భక్తుల జీవితాల్లో కనబడుతున్నాయి. ఇటువంటి క్యారెక్టర్స్ అన్ని వదిలేసి ఈరోజు ప్రార్థన టవర్లు అని, ప్రార్థన ప్లేస్ అని, ప్రార్థన గోపురాలు అని, ఎడతెగని ప్రార్థన అని, కూటాలు అని, ఏటండి గోడ ఆలోచించారు. ప్రేమ దేవుడి కోసం బ్రతుకుదామండి. ఆయన పని చేద్దామండి. ఒక యేసుక్రీస్తు చేశాడండి. ఆయన పని ఎలా చేశాడో తెలుసా? మీరు చెప్పాను చాలా సందర్భాలు. ఆయన గురించి ఎప్పుడు మాట్లాడాలండి? అంత గొప్ప మహనీయుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ ఎవరు అయినా జీసస్ క్రైస్ట్. ఏసండి అతను మాట్లాడిన, అతను చేసిన ప్రార్థనలో ఎంత అర్థాలు ఉంటాయో నిజంగా మనకు ఆశ్చర్యానికి గురైపోతాం. ఆయన మౌనంగా ఉన్నా దేవుడి పనిలో ఉంటాడండి. ఆయన మాట్లాడితే అర్థాలు ఉంటాయండి, ఆయన మౌనంగా ఉన్నా కూడా అర్థాలు ఉంటాయండి. అంత గొప్పగా దేవుడి పని చేసినటువంటి మహానీయుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఆయనైనా మనం మాదిరిగా తీసుకోవాలి కదా. ఆయనైనా మన జీవితాల్లో ఒక మార్గదర్శిగా పెట్టుకొని ఆయన ఎలాగైతే చేశాడో అలా ఆయన మన పనిలో ఉండాలండి. కనీసం యేసుని గురించి ఆలోచించక, భక్తుల గురించి ఆలోచించక, అపొస్తలుల గురించి ఆలోచించక, మన గురించి కూడా మనం ఆలోచించుకోకపోతే పరలోకం ఎలా వస్తుందండి? ఒక భక్తుడి జీవితాన్ని మనకు మాదిరిగా పెట్టుకొని ఆ భక్తుడు ఎలాగైతే దేవుడి పని చేశాడో అలాగే చేస్తే మన పరలోకాన్ని కొట్టేయచ్చండి. కొత్తగా చేయాల్సిన పనులు ఏమి లేవు. మన దేవుడు మాట్లాడారు బైబిల్లో. ఏ పని అయితే అపొస్తలులు చేశారో అదే మనము చేయాలి. ఏ పనులైతే యేసు చేశాడో అదే మనము చేయాలి. ఏ పని అయితే దేవుడు చేశాడో అదే పనిని మనము చేస్తే పరలోకం మనకు తప్ప ఇంకెవరికి ఇస్తాడు? మన ప్రార్థన తప్ప ఎవరి ప్రార్థనలు దేవుడు వింటాడు? మన ప్రార్థనలు వింటాడండి. కొత్తగా మనము చేయవలసిన పనులు ఏమీ లేవు. అపొస్తలులు ఏది చేశారో అదే చేయాలి. అపొస్తలులు చేసిన కార్యాలను బట్టి ఒక గ్రంథమే వ్రాయబడింది. ఏ గ్రంథం? అపొస్తలులు 12 మంది అపొస్తలులు అని రాసి ఏం రాయబడింది? కార్యాలు. వాళ్ళు చేసిన కార్యాలు ఆ గ్రంథానికి పేరుగా గ్రంథస్థం చేయబడిందంటే వాళ్ళు ఎన్ని కార్యాలు చేశారండి. ఈరోజు మనం ఏం కార్యాలు చేస్తున్నాం? మనం ఏం పనులు చేస్తున్నాం? దేవుడి కోసం మనం ఏం ఆలోచిస్తున్నాం? ఆయన మనసును ఎలా నింపడం చేస్తున్నాం? ఆయన కోసం ఒక్క నిమిషమైన మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించండి. దేవుడి మనస్సును ఆలోచన చేస్తే, దేవుని గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడి పిల్లలంతా పాతాళానికి జారిపోతుంటే మీ గుండె తరుక్కుపోతుంది, ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. అసలు నిమిషం కూడా ఇంట్లో ఉండలేరు మీరు. ఎందుకంటే అంత తన పిల్లలే కదా. నీ ఇంట్లో 4 కుమారులు ఉంటే ఒక కుమారుడు చెడిపోయాడు అనుకోండి, ఆ కుమారుడు గురించి ఉన్నటువంటి ఆవేదన ఎంత భయంకరంగా ఉంటుందండి. ఈరోజు అయ్యో నా కుమారుడు చెడిపోయాడే, నా కుమారుడు మాట వినడం లేదే, నా కుమారుడు గురించి అందరూ చెడుగా మాట్లాడుతున్నారే, నా కుమారుడు లోకంలో చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు అన్న బాధ నేను ఎంత కలవరి పెడుతుందో తెలుసా? క్షణము తిన్నా నిద్ర పట్టదు, పడుకున్నా నిద్ర పట్టదు, ఎటు పోయినా మనసులో పట్టదు, ఎక్కడ కూర్చున్నా నీ కుమారుడు గుర్తుకొస్తాడే. ఈ లోకంలో ఉన్న నీ కుమారుడు చెడిపోతేనే నువ్వు ఇంత ఆవేదనను వ్యక్తం చేస్తే, ఈ రోజు 780 కోట్ల మంది తన పిల్లలంతా కూడా పాతాళానికి జారిపోతుంటే తనకు నిద్ర పడుతుందా? ఆలోచించండి. తన ఆనందంగా ఉన్నాడా? ఆలోచించండి. తన బాధ ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి. ఏమని దేవుడు వల్ల మరి కన్న తండ్రి మనస్సును అర్థం చేసుకున్నవాడు ఎవరండి? కన్న తండ్రిని ఆనంద పెట్టేవారు ఎవరండి? మనం కాదా? మనమే ఆనంద పెట్టాలి. అలా ఆనంద పెట్టిన నాడు కన్న తండ్రి అయిన దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఆలోచించండి. ఇప్పుడు దేవుడి పనిలో ఉండి ప్రార్థిద్దామా? దేవుని పనిలోనికి రాకుండానే ప్రార్థన చేద్దామా?
ఒకవేళ దేవుడి పనిలోనికి రాకుండానే ప్రార్థన చేస్తే నీ ప్రార్థన డైరెక్ట్ గా డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ గా ఎంత స్పీడ్ గా ప్రార్థన చేస్తున్నావో, ఎంత ఆవేదనతో వ్యక్తం చేస్తున్నావో, అంతే ఆవేదనతో అదే ప్రార్థనలు రఫ్ అని రిజెక్ట్ చేస్తాడు దేవుడు. గెట్ లాస్ అంటాడు. అంతే, ఎవరికైనా ప్రార్థన చేసేది యూజ్లెస్ ఫెలో అనేస్తాడు. ఉమ్మి వేస్తాడు మన మీద. ఏం చేస్తాడు తెలుసా? ఉమ్మి వేస్తా ఉన్నాడు. ఇంకా ఆలోచించుకోండి, దేవుడి నోట వచ్చు ఉమ్మితో ఉమ్మించుకుందామా? ఆ దేవుడిని ఆనంద పెట్టి దేవుడి కోసం నిలబడదాం. ఆలోచించట్లేదు దేవుని వల్ల. దేవుని పనిలోనికి రాని నీవు ప్రార్థించుట న్యాయమా అన్యాయమా? అన్యాయమా? దేవుడి పనిలో ఉంటాం. దేవుడి గురించి ఆలోచించేద్దాం. దేవుడి మనసును నిమ్మలపడుద్దామండి. దేవుడు నమ్మిన వారు ఎవరు అంటే మనమే నిజంగా. మనం మాత్రమే దేవుడికి నమ్మకమైన వాళ్ళం కాబట్టి మనం మాత్రమే కోరుకున్నాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు అన్నారంటే దేవుడు వారిని నమ్మలేదు. నమ్మిన వారు మనమే. నమ్మిన మనమే దేవునికి మోసం చేస్తే ఆయన బాధ ఎంత భయంకరంగా ఉంటుందని మీకు చెప్పాను చాలా సందర్భాలు. ఆయన బాధ చాలా ఘోరంగా ఉంటుందండి. ఎందుకంటే నమ్మిన వాడు మోసం చేస్తే ఆ బాధ చిన్నగా ఉండదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే నేను నమ్మాను కదా, నువ్వే నన్ను మోసం చేసావా? నేను నిన్ను నమ్మాను కదా, నువ్వే నన్ను ఇబ్బంది పెట్టావా? నేను నిన్ను నమ్మాను కదా, నీ వల్ల నా కళ్ళకు నీళ్ళు రావాలా? ఇలా కన్నీళ్ళు వస్తే నిజంగా ఎంత బాగుంటుంది. కాబట్టి మనం మోసం చేయకూడదు దేవుడికి. ఇంకెవరైనా దేవుడి గురించి తెలియని వాళ్ళు మోసం చేశారంటే పర్వాలేదేమో, కానీ మనం మోసం చేస్తే దేవుడు తట్టుకోవచ్చు. కాబట్టి మనం దేవుడి పనిలో ఉందాం, దేవుడిని ఆనందపరుచుదామా? దేవుడి పనిలోనికి రాని నీవు ప్రార్థించుట అన్యాయం అవుతుంది, న్యాయం కాదు.